మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మహిషాసురుడి వధ. దుర్గామాత మహిషాసురుడిని వధించడానికి బయలుదేరింది. సాగరం ఉవ్వెత్తున ఎగసిపడింది. భూమి కంపించింది. పర్వతాలు అదిరిపడ్డాయి. బయటకు రారా మహిషాసురా, నా నుండి నీవు తప్పించుకోలేవు. ఎవరది? ఒక సాధారణ మహిళ. ఈ అబల నన్నేం చేయగలుగుతుంది? అవును, స్త్రీనే. నేను బ్రహ్మ ఇచ్చిన వరాన్ని పూర్తి చేయడానికి వచ్చాను. ఒక స్త్రీ చేతిలో మరణించాలని కోరుకున్నావు కదా. ఆమెను పట్టుకోండి, బంధించి అంతమొందించండి. అసురులు వారి ఆయుధాలతో దుర్గామాతపై దాడి చేయనారంభించారు. దుర్గామాత పెద్దగా గాలి పీల్చి గట్టిగా ఊదింది. దుర్గామాత యొక్క సింహం ముందుకు దూకి అనేక మంది సైనికులను ఖండాలుగా చీల్చిపారేసింది. ఈ శక్తిని నాశనం చేయడానికి నేనే స్వయంగా యుద్ధం చేస్తాను. మహిషాసురుడు ఒక దున్నపోతు రూపం ధరించి దుర్గామాతపై దాడి చేయడానికి ఉపక్రమించాడు. దున్నపోతు రూపం నుండి సింహంగా మారి దుర్గమ్మపైకి దూకాడు. దుర్గాదేవి తన త్రిశూలంతో ప్రతిఘటించింది. క్రిందపడ్డ సింహం ఏనుగు రూపంలోకి మారి తిరిగి దాడి చేయడం ప్రారంభించింది. దుర్గామాత ఆ ఏనుగు తొండాన్ని ఖండించింది. అది తిరిగి దున్నపోతుగా మారి దుర్గామాతపైకి దూకింది. ఓరి మూర్ఖుడా, కొన్ని క్షణాల్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నీ అంతానికి సమయం ఆసన్నమైంది. దుర్గామాత తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి వధించింది. దేవగణాలన్నీ దుర్గామాతను స్తుతించారు. మాతా దుర్గా, దుష్ట సంహారిణి, లోకపావని, జగజ్జనని, నీకు మా ప్రణామాలు తల్లి. కాళిక చాముండిగా మారుట. దేవలోకాన్ని ఆక్రమించిన శుంభ అసురుడు దేవతలను స్వర్గం నుండి తరిమేశాడు. శుంభ యొక్క సేనాధిపతులైన చండాముండులు దేవతలను వెంబడించారు. వాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారో మనం కనిపెట్టాలి. దేవతలందరూ హిమాలయాలపైకి వెళ్లి దుర్గామాతను ప్రార్థించసాగారు. మాతా దుర్గా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే శక్తి స్వరూపిణి, ఆ దుష్ట శుంభాసురుడిని వధించి లోకరక్షణ గావించు తల్లి. అప్పుడే అటుగా గంగానది నుండి వస్తున్న శివపత్ని పార్వతీదేవి దేవి అంబికగా మారుతుంది. అబ్బా, ఎంత సౌందర్యవతి! ఈ సుందరి గురించి మన రాజైన శుంభాసురుడికి చెప్పాలి. పద, త్వరగా వెళ్ళి ఈ విషయం చెప్దాం అని చండాముండులు శుంభాసురుడి కోటను చేరుకున్నారు. వారు అంబిక అందం గురించి ఆ అసుర రాజుకు వివరించారు. ఆ సౌందర్యం నా వశం కావాలి. ఆమెను నా వద్దకు తీసుకురండి. చండాముండలు తిరిగి హిమాలయాలకు వెళ్లారు. ఓ సుందరి, భూలోకాలను శాసించగల శక్తి సామర్థ్యాలు కలిగిన మా శుంభాసుర మహారాజు నేను వివాహం ఆడాలనుకుంటున్నారు. ఎవరైతే నాతో యుద్ధం చేసి గెలుస్తారో వారినే వివాహం ఆడతాను. నీకేమైనా మతి భ్రమించిందా? అత్యంత శక్తిశాలి అయిన అసురరాజుతో యుద్ధం చేస్తావా? ఆయన దేవతలను కూడా ఓడించిన పరాక్రమశాలి. కొంచెం బుద్ధితో ఆలోచించు. మా రాజును వివాహమాడడానికి ఒప్పుకో. నాకు తెలుసు నా కోరిక మూర్ఖమైనదని, కానీ నా వివాహం అలాగే జరగాలని ఒట్టు పెట్టుకున్నాను. సరే, ఈ విషయాన్ని మా రాజుకు తెలియజేస్తాను. చండాముండులు ఈ విషయాన్ని శుంభాసురుడికి తెలియజేయడానికి బయలుదేరారు. ఆమెకు యుద్ధమే కావాలంటే ఆమె కోరికను నెరవేర్చడానికి మన సైన్యం సిద్ధంగా ఉన్నారు. శుంభాసురుడు ధూమ్రలోచనుని పిలిచి, వెళ్ళి ఆమెతో యుద్ధం చేసి ఇక్కడికి తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. ధూమ్రలోచనుడు సైన్యంతో బయలుదేరి హిమాలయాలకు చేరుకున్నాడు. నీ అంతట నువ్వు మా స్వామి వద్దకు రాకపోతే బలవంతంగా నిన్ను తీసుకువెళ్లవలసి ఉంటుంది. మీ మహారాజు నన్ను వివాహం చేసుకోవాలంటే ఆయనే స్వయంగా వచ్చి నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మా రాజును వివాహమాడు. క్షమించండి, నేను నా ప్రతిజ్ఞను మీరి యుద్ధం చేయకుండా వివాహం ఆడలేను. కోపంతో ధూమ్రలోచనుడు అంబికపైకి కత్తి దూశాడు. అంబిక కళ్ళు మూసుకుని ఓంకారాన్ని ఉచ్చరించింది. మరుక్షణమే ధూమ్రలోచనుడు భస్మమైపోయాడు.
మిగతా సైన్యమంతా పారిపోయి తమ ప్రాణాలు కాపాడుకోవాలని పరుగులు తీయనారంభించారు. కానీ చండాముండలు సైన్యానికి ధైర్యం చెప్పనారంభించారు. మన రాజు ఈ స్త్రీని బంధించి తెమ్మని మనల్ని ఆజ్ఞాపించాడు. ఈమె ఒంటరి. మనమంతా కలిసి పోరాడుదాం. ఆమెను ఒక్కసారిగా చుట్టుముట్టి బంధిద్దాం. అసురులందరూ దాడి చేయబోయే సమయానికి అంబిక యొక్క నుదిటి నుండి కాళీమాత ఉద్భవించింది. అత్యంత కోపంతో అసురుల సైన్యంలోని ఒక పెద్ద ఏనుగును ఒక్క చేత్తో ఎత్తి చండాసురుడిపైకి విసిరింది. ఆ దెబ్బకు చండాసురుడు మృతి చెందాడు. ముండాసురుడు కాళీ దగ్గరకు వచ్చి, నేను నిన్ను చంపి రాబందులకు విందు చేస్తాను అని దాడి చేయబోయాడు. వెంటనే కాళీ అతని శిరస్సును ఛేదించి ముండాసురుడును వధించింది. కాళీ, నువ్వు చండాముండలను వధించిన కారణంగా చాముండాదేవిగా స్తుతించబడతావు. రక్తబీజి యొక్క అంతం. ఎప్పుడైతే చండాముండాసురుల మరణవార్త శుంభాసురుడికి చేరిందో అతను అమిత కోపోద్రిక్తుడై తన సేనలో అత్యంత పరాక్రముడైన రక్తబీజుణ్ణి పంపాడు. రక్తబీజి యొక్క భయంకరమైన సేనలు అంబిక మరియు కాళీలపై దండెత్తాయి. అంబికలో అనేక దేవగణాల శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ వివిధ రూపాలలో బయటకు వచ్చాయి. బ్రహ్మ యొక్క శక్తితో బ్రాహ్మణి, విష్ణువు యొక్క శక్తితో వైష్ణవి, మహేశ్వరుని శక్తితో మహేశ్వరి ఆవిర్భవించారు. చివరిగా అంబిక యొక్క శరీరం నుండి ఉద్భవించింది చండిక. ఈమె దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన రూపం. అక్కడ ఒక ఘోర యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు బ్రాహ్మణి తన కమండలంలోని మంత్రజలం అసురులపై జల్లి వారిని శక్తిహీనులుగా చేయసాగింది. వైష్ణవి తన చక్రంతోనూ, మహేశ్వరి తన త్రిశూలంతోనూ అసురులను అంతమొందించనారంభించారు. దేవీ శక్తులన్నీ తమ అస్త్ర శస్త్రాలతో యుద్ధం చేయసాగారు. ఈ శక్తుల దాటి తట్టుకోలేక అసురులు చిందరవందరగా అటు ఇటు పరుగులు తీశారు. అది చూసిన రక్తబీజ్ కోపంతో ఊగిపోయాడు. తన సైనికులను ఉద్దేశించి ఇలా అన్నాడు: పిరికి పందల్లారా, ఒక స్త్రీకి భయపడి పారిపోతున్నారా? వెనుకకు రండి, ఆమెతో పోరాటం చేయండి, యుద్ధం చెయ్యండి అని అరిచాడు. ఇంతలో ఇంద్రశక్తి ఉరుములతో దాడి చేసింది. రక్తబీజ్ నేల కొరిగాడు. రక్తబీజ్ శరీరం నుండి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక్కొక్క రక్తబీజులు రావటం మొదలుపెట్టారు. వారంతా తిరిగి శక్తులపై దాడి చేయడానికి పరిగెత్తారు. ఇలా పుట్టుకొచ్చిన ప్రతి రక్తబీజ్పై శక్తులు యుద్ధం చేయసాగాయి. కానీ ఇంకా ఇంకా అసురులు పుట్టుకొస్తూనే ఉన్నారు. కొద్దిసేపటిలోనే ఆ యుద్ధభూమి వేల కొలది ఉన్న రక్తబీజుల ప్రతిరూపాలతో నిండిపోయింది. ఆ యుద్ధానికి అంతం లేకుండా పోయింది. చాముండి, ఈ రక్తబీజును అంతమొందించాలంటే అతని రక్తం చుక్కలు భూమిపై పడకుండా ఆపాలి. అప్పుడే అతడిని చంపగలం. నువ్వేం దిగులు పడ. రక్తబీజు యొక్క ఒక రక్తపు చుక్కను కూడా భూమిపై పడనివ్వను. చండిక మరియు ఇతర శక్తులు తిరిగి రక్తబీజ్పై దాడి చేయనారంభించాయి. ఈసారి కాళీమాత రక్తబీజ్ యొక్క రక్తపు చుక్కలు భూమిపై పడకుండా ఆపింది. కొద్ది క్షణాల్లోనే రక్తబీజ్ యొక్క రక్తం నుండి ఏర్పడ్డ సైనికులంతా నేలకొరిగారు. ఆ శక్తులు నాపై తిరిగి దాడి చేసేలోపే నేను వాటిని అంతం చెయ్యాలి. కాని చండిక తన త్రిశూలంతో రక్తబీజ్ను అంతమొందించింది. కాళీమాత రక్తబీజ్ యొక్క రక్తపు చుక్కలు నేలపై పడకుండా ఆపింది. రక్తబీజ్ మరణించాడు. దేవగణాలన్నీ హర్షించాయి.